హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ హ్యాపీ సండే. సండే కదా, కొంచెం బాక్సులు పెట్టి హడావిడి లేదు, నిదానంగా చేసుకోవచ్చు పని అని చెప్పేసి ఇప్పుడే పని అంతా అయిపోయింది. ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేశాను. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? పనులు అయినాయా? ఇంకా సండే కదా అని టిఫిన్ చేయటం లేట్ చేసామంటే లంచ్ తినే టైంలో ఇంకా టిఫిన్ తినాల్సి వస్తుంది. ఇంకా సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినే టైంలో లంచ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను పెందలాడే ఇంకా ఇలా గారెలు అయితే వేశాను. గారెలు ఇంకా కొబ్బరి పల్లీల చట్నీ అయితే ఇలా చేశాను అనమాట. ఇంకా పిల్లలు కూడా మనం కొంచెం లేట్ అయినా వాళ్ళు స్కూల్కి వెళ్తా పెందలాడే తినే అలవాటు కదా, అందుకని చెప్పేసి నేను పెందలాడే టిఫిన్ అనేది చేశాను అనమాట. ఇంకా గారెల పిండి అయితే ఉదయాన్నే రుబ్బుదాం అనుకున్నాను, అంత టైం అయితే లేదు, ఇంకా మిక్సీలోనే వేసి చేశానమాట. ఇంకా ఇక్కడ అటుకులు చూసారా, కొత్తగా వడ్డు వచ్చినాయి కదా, కొత్త వడ్డుతో ఇలా అటుకులు అనేది పెడతారనమాట. ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇంకా విడిగా అటుకులు అయితే ఇక్కడ కొనుక్కొచ్చారనమాట, 100 రూపాయలు మానికైతే. చాలా బాగుంటాయి. ఇంకా పాలల్లో వేసుకొని తినచ్చు, ఇంకా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇంకా సంవత్సరం అంతా దొరకవు కదా, ఇట్లాంటి సీజన్లోనే ఈ అటుకులు దొరుకుతాయి అన్నమాట. దొరికినప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొస్తాం మేము ఇంటికి. ఇదిగోండి గారెలు కూడా వేసేసాను. ఇంకా వేసిన వెంటనే పిల్లలకు అనేది పెట్టిస్తున్నాను. ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందుకని పెట్టిస్తున్నాను. ఇంకా ఇవి తినంగానే వాళ్ళు సండే మార్కెట్కి వెళ్తారు. ఇంకా కూరగాయలు, ఇంకా సండే స్పెషల్ ఏదో ఉంటుంది కదా, ఇంకా అవి అయితే తీసుకొస్తారు ఎప్పుడు. ఇంకా ఇవి టిఫిన్ అయిపోయిన తర్వాత బోల్డ్ అన్ని అంట్లు గిన్నెలు ఉంటాయి, ఇంకా బట్టలు ఉన్నాయి, అవన్నీ ఉతికేసరికి నాకు టైం సరిపోతుంది. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి నేను ఇంట్లో పనులన్నీ ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనం ఎక్కువ పనులు అయిపోతాయి. సండే అని కూర్చున్నామంటే పనులన్నీ అక్కడే అయిపోతాయి. ఇంకా మొక్కలు ఉన్నాయి, ఇక్కడ మొక్కలకైతే నీళ్లు పోద్దామని వచ్చాను. పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మార్కెట్ నుంచి పుదీనా కట్టలు తెస్తారు కదా, ఒలిచినాక ఒలిచిన వాటిల్లో ఏర్లు అనేది ఉంటాయి, అవి ఇలా నాటానమాట. ఇలా పుదీనా అయితే చాలా గుబురుగా వచ్చింది. ఇంకా టమాటాలు కూడా మనం కట్ చేసుకుని వెంటనే ఆ నీళ్ళు అనేది ఇలా కుండీల్లో ఇక్కడ వేస్తూ ఉంటాను, అవి కూడా మొక్కలు వచ్చి ఇలా టమాటాలు కాసినాయి. చాలా టమాటాలు అయితే వాడేసుకున్నాను, అయిపోయినాయి. ఇక లాస్ట్కి వచ్చినాయి. ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా కాయవన్నమాట టమాటాలు అనేవి. ఇంకా ఇప్పటికీ అంతవరకు కాసినాయి. ఇంకా మనం మందులు ఏవి వేయకుండా పెంచుకున్న టమాటాలు కదా, నాటు టమాటాలు, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మా వారు మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకా శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ, మజ్జిగ ఇంకా పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు కొంతమంది పులుసు అంటారు, కొంతమంది ఫ్రై అంటారు. మా ఇంట్లో ఎవరి ఇష్టం వాళ్ళని. పిల్లలకైతే ఫ్రై అయితే ఇష్టము. ఇంకా ఎంత ఫ్రై చేసినా పులుసు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసి ఇలా కాసేపు కలిపి పక్కన పెడతాను అనమాట. ఒక అరగంట పాటైనా ఇలా పెట్టామంటే ముక్క ఉడికేటప్పుడైనా చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టి తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా తినడానికి. ఇంకా కొన్ని ముక్కలు అయితే ఇలా పులుసు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 4 ముక్కలు అయితే తీసి పిల్లల వరకు ఫ్రై అయితే చేశాను. ఇంకా వాళ్ళ ఇష్టం, ఎలా కాదంటాం చెప్పండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఏ ముక్కకు ఆ ముక్క. డీప్ ఫ్రై కన్నా ఇలా బాణీ మీద పెనం మీద వేయించుకుంటేనే ఫిష్ బాగుంటుంది అనమాట, ఆయిల్ ఎక్కువ లాక్కుండానే. ఇంకా వీటిలో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం ఇంకా బియ్యం పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ, లేకపోతే శనగపిండి అయినా, ఇంకా ఆ పిండి వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసామంటే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కకి మసాలా విడిపోకుండా ఉంటుంది, బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ముక్కలు కూడా. ఏదైనా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు, అప్పుడు బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఇక్కడ మా వారైతే తెచ్చారు కదా పుచ్చకాయ పిల్లల కోసం, అదైతే కట్ చేస్తున్నారనమాట. ఇంకా సండే వచ్చిందంటే ఆయన కూడా పాపం పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటాడు. అన్ని సండేలు ఉండరు, ఏదో ఒక నెలలో 1-2 సార్లు ఇంటి దగ్గర ఉంటారనమాట. ఇంకా వీళ్ళు చేసేది బేల్దారి పని కదా, ఎండలు అయితే మామూలుగా లేవు. ఇంకా ఈ రోజైతే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా నేను ఒక పక్క వంట చేస్తుంటే ఆయన మటుకి
ఇలా పుచ్చకాయ అనేది కట్ చేస్తున్నారనమాట. పిల్లలకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి, ఇంకా మా పాప హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా, ఇంకా మా పాపకు కూడా తీసుకువెళ్ళాలి, అందుకని చెప్పేసి కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇలాంటి ఫ్రూట్సే ఎక్కువ తినాలి. ఏ కాలంలో దొరికే ఫ్రూట్స్ ఆ కాలంలో తింటే చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా కావాలి మనకి, అందుకని ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకొచ్చారనమాట. అందుకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పిల్లలకి పెడుతున్నారు. ఇంకా దాన్ని వెరైటీలు కట్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ అదైతే అంత కుదరదు కదా. ఇంకా కట్ చేసి ఎలా ఉందో ఫస్ట్ మా వారే టేస్ట్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది ఇదైతే వాటర్ మిలన్. ఇప్పుడు వచ్చే కొన్ని కలర్ ఉన్నా కూడా సరే అంతగా బాగోవు అనమాట. ఇప్పుడైతే చాలా బాగున్నాయి, చాలా తీయగా ఉన్నాయి. కట్ చేస్తానే తినేస్తున్నారు ఆయన కూడా. టేస్ట్ మటుకు బాగుందన్నమాట, చాలా తీయగా ఉంది. మేము తిన్నాం కదా తెలుస్తుంది. ఇంకా పిల్లల కోసం ఇలా అయితే గ్రేప్స్ ఏం తీసుకొచ్చినా సరే ఇద్దరికి చెరో సగం కట్ చేసి వాళ్ళకి సపరేట్గా బాక్స్లో పెట్టేస్తామన్నమాట. లేకపోతే ఇంకా వాళ్ళకి ఇన్ని వచ్చినాయి నాకు ఇన్ని వచ్చినాయి అని ఇద్దరు కొట్లాడుకుంటారు. ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవైతే మా పాప కోసం తీసుకువెళ్తున్నాము. ఇంకా వాళ్ళకి సర్దేసి పక్కన పెట్టేశాము. ఇంకా లంచ్ పెట్టుకొని మా పాప దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆదివారం కదా, హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా, సండే ఒక్కరోజే ఎలా ఉంది పేరెంట్స్కి. ఇంకా అది కూడా గేట్ బయట నుంచి మనం తీసుకెళ్ళిన ఫుడ్ అంతా ఇచ్చేసి రావాలి. వారంలో 2వ ఆదివారం మటుకి పిల్లల్ని మన పేరెంట్స్ని లోపలికి రానిస్తారు. ఇంకా ఇక్కడ పెట్టేశాను నేను ఒక పక్క క్యారేజ్ సర్దుకుంటే. మా సాయి కేక్ తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా అది పిలుస్తున్నాడు అనమాట. తిందు రా మమ్మీ అని పిలుస్తున్నాడు. అందుకే వీడికి కేక్ ఐటమ్స్, ఈ చాక్లెట్స్, ఈ 5 స్టార్ చాక్లెట్లు అవంటే ఎక్కువ ఇష్టం. నేనేమో ఫ్రూట్స్ అలవాటు చేసుకుంటారా, అవి తింటే మంచిది, ఇవి వద్దని చెప్తాను. కానీ పిల్లలకి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా, చాలా వరకు పిల్లలు ఇట్లానే చేస్తూ ఉంటారు. ఇంకా నేను క్యారేజీ అంతా సర్దుకొని తీసుకువెళ్తున్నాను. అప్పటికే టైం 1 అయిపోయింది. ఇంకా మా పాప ఎదురు చూస్తూ ఉంటుంది ఫుడ్ కోసం. ఇంకా వాళ్ళు ఈ వారం రోజుల నుంచి ఎదురు చూస్తారు కదా పేరెంట్స్ కోసం, ఒక్కరోజే మనం వెళ్ళేది. ఇంకా వెళ్ళి కాసేపు మాట్లాడేసి కాసేపు టైం స్పెండ్ చేస్తామన్నమాట మా పాపతో. ఇంకా ఉండి కాసేపు వచ్చేస్తాము. ఇంకా సండే అయినా కూడా నాకు అస్సలు ఖాళీ లేదు, టైం లేదు. మధ్యాహ్నం 1 అయింది నాకు పనులు అయిపోయేసరికి, వంట ప్రిపేర్ అయ్యేసరికి. ఇంకా మిషన్ పెట్టడానికి కూడా అంత టైం లేదనమాట. నేను ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇంకా తినేసి నేనైతే చాలా బ్లౌజులు హెమ్మింగ్ అయితే ఉన్నాయి, అవి అయితే హెమ్మింగ్ చేస్తా కూర్చున్నాను. ఇంకా బయట ఇద్దామనుకున్నాను, మా ఊర్లో అంత హెమ్మింగ్ అంత బాగా చేసేవాళ్ళు లేరనమాట. అందుకని నేనే చేసుకుంటాను. హెమ్మింగ్ చేస్తా ఊడిపోయినాయి అనుకో మళ్ళీ నన్నే అంటారు. బ్లౌజ్ అంతా నీట్గా కుట్టి హెమ్మింగ్లో పోయిందంటే బాగోదు కదా. ఇంకా అందుకని చెప్పేసి అంత లేట్ అయినా సరే నేనే చేసుకుంటాను అనమాట. ఇంకా చాలా బ్లౌజులు అయితే చేశాను, ఇంకా 4 బ్లౌజులే ఉన్నాయి, అవి అయితే చేస్తున్నాను. మా సాయి ఉన్నాడనమాట ఎదురుగా, మాటలు చెప్తా ఉన్నాడు. ఆ స్కూల్లో అలా జరిగింది ఇలా జరిగింది అని చెబుతూ ఉంటాడు. ఇంకా అందుకని వాడితో మాట్లాడతా వరే వీడియో తీరా అంటే వాడు తీస్తున్నాడు అనమాట. చూడండి ఎన్ని రకాలుగా తీస్తున్నాడు. ఆ ఫోన్ అయితే ఒక చోట ఉంచడు, మొత్తం తిప్పేస్తాడు. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే నాకు వీడియో తీయటం కాదు కదా, పిచ్చెక్కిస్తారనమాట. ఇంకా చిన్న పని మీద అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట. అత్తయ్య అయితే నన్ను తీయొద్దని చూస్తుంది. ఇంకా ఏం కాదులే గుర్తుగా ఉంటుందని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా పక్కనే కదా ఊరు, తీసుకొని ఒక వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ మా పాపకి లంచ్ అయితే ఇవ్వాలి. బాక్స్లో మళ్ళీ అన్నం రెడీ చేసి తీసుకెళ్ళాలి. వచ్చి ఇంకా మళ్ళీ స్నానం చేసి పొద్దున ఉతికిన బట్టలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మడతలు పెడుతున్నాను. ఇవి ఇలానే వదిలేసామంటే ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి. నేను వారానికి ఒకసారి దుప్పట్లు అనేది, దిండు కవర్లు ఇలా అన్నీ చాలా అయితే ఉతుకుతానమాట. అవన్నీ చాలా వచ్చినాయి. ఇంకా సండే ఒకరోజే కదా ప్రశాంతంగా ఉండేది, ఆ రోజు నేను ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను.
ఇంకా అసలు ఈరోజు మెషిన్ పెట్టడానికి కుదరలేదు, ఇంకా పెట్టలేదన్నమాట. ఇంక ఈ బట్టలన్నీ మడతేసుకొని ఎక్కడ సర్దుకోవటం ఇవే సరిపోయింది నాకైతే. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.